ఈరోజు మనం స్నేహ సంబంధమైన ప్రేమ ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇది ఈరోజు స్నేహ సంబంధమైన ప్రేమ. ఎందుకంటే ప్రేమ అవసరాలు తీరకపోతే, మీతో పలకరించేవాడు లేకపోతే, మిమ్మల్ని ఆదరించేవాడు లేకపోతే, మీలో కనీసం ఇలాగా పర్లేలేరా అని అనేవాడు లేకపోతే, మనం సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురిగాం. అందుకోసమే దేవుడు ఆ ఏరియాలో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు అనమాట. రైట్. ప్రేమ అవసరాల్ని మనం చూద్దాం. దేవుడు స్నేహ సంబంధమైన స్నేహ సంబంధ ప్రేమ. ఏదైనా భరించగలం కానీ స్నేహితులు దెబ్బ కొడితే తట్టుకోలేం. స్నేహితులు దెబ్బ కొడితే చిన్నప్పుడు లేకపోతే మీ డిగ్రీ ఇంటర్మీడియట్లో ఇవి ఉండేవి ఆటోగ్రాఫ్లు నిండా స్నేహితులు రాసి మినీ షిప్స్ ఇన్ ద సీ, ఐ వాంట్ వన్ షిప్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఇలాగ రాయటం స్నేహాన్ని గురించి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఇలాగా అబ్బో ఇక స్నేహాన్ని గురించి చాలా బాగా రాస్తాం మనం, చాలా బాగా చెప్పుకుంటాం మనం. స్నేహ సంబంధమైన ప్రేమ ఒకవేళ అది కూడా మీకు లేదనుకోండి, అసలు దేవుడు అంటాడు నేను నీతో ఉంటే ఆ లోటు కూడా నేను తీరుస్తాను. ఉదాహరణకి మోషే కొండ మీద ఒంటరిగా ఉన్నాడు, మనలో అనమాట. కొండ మీద ఒంటరిగా ఉన్నాడు ఆయన దేవుడు. నువ్వు మేస్టర్తో మీకు బాగా పాఠాలు చెప్తారు కానీ ఆయన మాస్టరు. ఆ మాస్టర్తో ఎంతసేపు ఉండగలను? ఉండలేము. ఎందుకంటే కొద్దిసేపు మాట్లాడతాం, తర్వాత అలాగే ఉంటాం, ఒక లోన్లీ వచ్చేద్ది మనకి. కానీ మోషేకి రాలా. ఎందుకు రాలేదంటే ఖచ్చితంగా ఆ లోటు నేను అనుకున్నాను అనమాట. దాన్ని నేను చదివితే అక్కడ ఒక మంచి పదం ఉంది. నిర్గమకాండం 33 అధ్యాయం 11 దేవుడు మోషేతో ఎలా ఉన్నాడో రాశాడు. ఆయన మోషేతో ఎలా ఉన్నాడు? మోషే లోన్లీగా ఫీల్ అవ్వాలి. 40 రోజులు దేవుడితో ఎలా ఉండగలడండి? 40 రోజులు ఏమనుందో చూడండి అక్కడ నిర్గమకాండం. అదిగో అది చాలండి, చాలు. అది ఏమీ అర్థం కాదు మనకి. 40 రోజులు మోషే దేవునితో ఎలా ఉండగలిగాడంటే, ఎలా మాట్లాడాడంటే స్నేహితుడు మాట్లాడినట్టుగా. అది దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషే. అప్పుడు లోన్లీ ఫీల్ అవ్వాలా. అంటే ఏంటి? స్నేహితుడు ఎలా మాట్లాడతావు? కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత అన్నీ అంటారు, డ్రింక్ తాగుదాం. వాళ్ళిద్దరు డ్రింక్ తాగుతారు. మళ్ళీ ఏరియా మాట్లాడే విషయం వదిలే అంటారు. మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుకుంటారు. రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే వాళ్ళిద్దరూ దాపరికాలు లేకుండా మాట్లాడుకుంటారు. అది స్నేహం అంటే. కొయినోనియా, అన్యోన్యత అంటాడు. కొయినోనియా అంటే ఇలాగ జత వేసుకుని వెళ్తారు. జత ఏం చెప్పొద్దో తెలుసా? జత వేస్తే అంటే అర్థం ఏంటి? ఎట్రా తమ్ముడు, జత వేయటం అంటే ఏంటో తెలుసు, ఎట్రా సార్ అంటే మీరు చెప్పాలి జత వేయటం. నా మీద ఇలా జత మామూలుగా అయినా అలా ఫ్రెండ్లీగా ఇలాగా ఇంకా ఫ్రీగా అంటున్నా చూసారా? మామూలు తమ్ముడు ఇలా ఇలా భుజం మీద. అంటే ఏంటి అర్థం? యు ఆర్ మై ఓన్, నువ్వు నాకు చెందినడు, యు ఆర్ మై ఓన్ అంటున్నాడు అనమాట. ఎంత ఈ చెయ్యి. సో అది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే అది. సో అలాంటి స్నేహంతో దేవుడు ఉంటాడంట. అప్పుడేమవుద్దు మనకి? స్వీయ సంతృప్తి ఏర్పడి. అప్పుడేమవుద్ది? మన పదం మర్చిపోకూడదు. ఏం పదం అదే? సంపూర్ణ సిద్ధి. సంపూర్ణ సిద్ధి అది కలగాలి. సెల్ఫ్ రియలైజేషన్. ఇంచేత దేవునితో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా సరే, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిగా ఉండినాను. చదవండి అన్నమాట.
కీర్తనాకారుడు 4వ కీర్తనలో చివరి వచనం చూడండి అక్కడ. ఎస్, కరెక్ట్. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అంటున్నాడు. ఒంటరిగా ఉంటే నిద్ర ఎలా పడతండి? నెమ్మదితో పండుకొని. నెమ్మది ఎలా ఇస్తాడు? అక్కడ చెబుతున్నాడు, నేను ఒంటరిగా ఉన్నా నువ్వు నన్ను సురక్షితంగా. ఇది ఎక్కడ రాశాడు అనుకున్నారు? దావీదు మొట్టమొదట తరం పడుతున్నప్పుడు దావీదు ఆ రాత్రి చీకట్లో బయలుదేరుతూ 3వ కీర్తన రాశాడు. రేవు దాటి తెల్లారిపోయింది, ఆ రేవు దాటాడు. దాటిన తర్వాత సాయంకాలపు వేళలో 4వ కీర్తన రాశాడు. మళ్ళీ చీకటి పడుతుండగా 5వ కీర్తన రాశాడు. వరుస 3, 4, 5 వరుసగా రాయబడిన కీర్తనలు. ఒంటరిగానే వెళ్తున్నాడు. ఆ తర్వాత దావీదు వెళ్ళిపోయాడని 600 మంది వచ్చారు. సో నేను ఒంటరిగా ఉన్నా సరే నువ్వు నాకు సురక్షితంగా ఉన్నా. ఏంటండి సాటిస్ఫాక్షన్ ఏంటి? ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి? ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఏంటి అసలు? దేవునితో తనకున్న అద్భుతమైన స్నేహం. ఆయన తనతో మాట్లాడతాడు. అందుకనే దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు. హృదయానుసారుడు అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు దావీదుని గురించి. దానికి కారణం ఏంటి? చూడండి, అక్కడ రాయబడిన మాట. అపోస్తుల కార్యం గ్రంథం, అపోస్తుల కార్యం గ్రంథం. మనం దేవుని యొక్క పిల్లల యొక్క ఆలోచన సరళిని మనం ఆలోచించినప్పుడు 13వ అధ్యాయం 22, అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ. అది అంటే ఉద్దేశాలు, అది ఉద్దేశాలు కనుక నువ్వు నెరవేర్చువాడు అయితే దేవుడు నిన్ను ఒక ఫ్రెండ్గా, ఉద్దేశాలు నెరవేర్చువాడు అయితే దేవుడు నిన్ను ఒక స్నేహితుడిగా ఎంచి చాలా అద్భుతంగా ఆయన నిన్ను లీడ్ చేస్తాడు. అందుచేత దేవుని యొక్క స్నేహంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సెల్ఫ్ యాక్చువలైజేషన్ కలిగి ఉన్నారు. కనుక దేవుడు అందుకనే ఒక మంచి మాట సామెతల్లో ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 17:17 ఇలా ఉంటుంది. సామెతలు 17:17 ఏమని ఉంది అక్కడ? అది ఏ రియల్ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఇప్పుడు అర్థమైంది. ఎవరు లేడు అలాగా. వాళ్ళు అవసరం బట్టి వెళ్ళిపోతారు, వాళ్ళ అవసరం బట్టి కొన్నిసార్లు చూసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాటిని, అరే నువ్వు అలా ఉన్నా. మా పాప ఎప్పుడన్నా ఏడ్చిందంటే మాత్రం ఫోన్లో ఒకటే కారణం, వాళ్ళ రూమ్మేట్స్ ఆమెనే నువ్వు మాతో పాటు డీజేకి ఎందుకు రావట్లా, నువ్వు రావాలి. నేను రావా? మేము అడుగుతున్నాం. స్నేహితులు చూసారా, స్నేహితులు అర్థం చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు స్నేహితులే మనల్ని విడిచిపెడతారు. కనుక అప్పుడు మనకి సెల్ఫ్ యాక్చువలైజేషన్ రాదు. అయినా నాతో ఉన్న వాళ్ళు కూడా నా కొడుకైన అబ్షాలోముతో చేరిపోయారు. అయినను దావీదు నేను సురక్షితంగానంట. మీరు ఇప్పుడు ఆలోచించండి. సెల్ఫ్ యాక్చువలైజేషన్, స్నేహితులుంటే, స్నేహ సంబంధమైన ప్రేమ ఉంటే కలుగుతుంది అంటాడు అబ్రహామాసులో. బైబిల్ చెబుతుంది అది లేకపోయినా కలుగుతుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు దగ్గర. యోబుకి అద్భుతమైన స్నేహితులు ఉన్నారు, 3. వాళ్ళు చాలా మంచి స్నేహితులు. ఇంకో రకంగా చెప్పాలంటే ఫిలాసఫర్స్ వాళ్ళు. యోబు గ్రంథం 42 అధ్యాయాలు 13 సార్లు చదివాను. ఒక చోట యోబు గ్రంథం చెప్పాల్సి వచ్చింది బైబిల్ కాలేజీలో. 42 అధ్యాయాల మీద ఒక మంచి గ్రిప్ ఉండాలి. అప్పుడు అదంతా పాట. మొదటి అధ్యాయమును
2 అధ్యాయం 42 అధ్యాయం గద్యం తప్ప మిగిలినంత పద్యమే మొత్తం. అదంతా పాట రూపంలో రాశారు. మీరు అక్కడ గమనించి, అందుకని పాటల దాంట్లో ఉంటుంది యోగు. యోగు అంటే పొయిట్రీలో మనకు 5 పుస్తకాలు ఉంటాయి. అందులో యోగు మొట్టమొదటి పొయిట్రీలో బైబిల్లో. ఇక్కడ యోగు స్నేహితులు వచ్చారు. యోగుకి అప్పటికే జబ్బు వచ్చేసింది, ఒళ్ళంతా భయంకరంగా ఉంది. స్నేహితులు వచ్చారు. నిజానికి ఏం చేశాం, ఇందాక మనం చదివాం, ఏ రియల్ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్, ఎన్ని వేళలా ప్రేమిస్తాడు కదా. అది స్నేహం అంటే. కనుక స్నేహమే మాకున్నది, స్నేహమే మా పిన్నిది అని రాశాడు అత్రే. స్నేహాన్ని గురించి పాట రాస్తాడు. కనుక స్నేహమే మాకుందే కదా, స్నేహమే మా పిన్నిది అంటే మాకు దైవం కూడా స్నేహమే అది అని చెప్పుకున్నారు. మరి వీళ్ళు ఏం చేశారు చూడండి. నాకు వచ్చి 2వ అధ్యాయం 11, తెమానీయుడైన ఎలీఫర్, షూహినీయుడైన బిల్దద్, నయమాతీయుడైన జోఫర్, 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదల గురించి వినిన వారే అతనితో కలిసి దుఃఖించడానికి వెళ్దాం అనుకొని విడిచి వచ్చారు. అరే మనం కూడా ఏదో జబ్బు వచ్చిందంటరా. సహజంగా ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఏడ్చే వాళ్ళతో ఏడుస్తారు, నవ్వే వాళ్ళతో నవ్వుతారు. అది చేయాల్సింది. నిజంగా వాళ్ళు విడిచి వచ్చింది అందుకే. విడిచి వచ్చిన వాళ్ళు విడిచి వెళ్ళిపోయారండి. అంటే చూడండి మరి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో. వాళ్ళు ఏం చేశారు చూడండి, తమ తమ స్థలాలు విడిచిపెట్టి, అరే యోగుతో ఉండాలిరా, మనం యోగుతో ఉండాలి. ఇక్కడ మాకు డ్రైవర్గా ఉండేవాడు సుందరం అని, అందులో కారు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. కాళ్ళు చేతులు అన్ని విరిగిపోయింది. చాలా పూర్. అతన్ని బతికించుకోవడానికి కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళి అయిన ఖర్చు అంతా ఆళ్ళ దగ్గర అడిగి కలెక్ట్ చేసి అతన్ని బతికించుకొని తిరిగి మళ్ళీ డ్రైవర్గా నిలబెట్టారు. ఎవరనుకుంటున్నారు? స్నేహితులే, బుట్టాయిగుడు. స్నేహం అంటే అది. ఏడ్చేవాడితో మనం ఏడవాలరా, నవ్వేవాడితో నవ్వాలరా, గొడవ వస్తే మనం కూడా ఉండాలరా, అది స్నేహం అంటే. నీ ప్రతి విషయంలో ఉద్దేశాలను నెరవేర్చే స్థితి ఉండాలి. అలా ఉద్దేశాలు నెరవేర్చేవాడు స్నేహితుడు. నీకు అలా ఉందా? ఒక నేను కూడా అలా చేస్తానులే. కొన్నిసార్లు స్కూల్స్లోకి ఆలస్యంగా వెళ్తాడు. ఇది ఆలస్యం అనుకోండి, పాపం ముందే వచ్చింది ఆ అమ్మాయి, కానీ ఈ పిల్ల కోసం తను కూడా ఆలస్యమై ఇద్దరు కలిసి దెబ్బలు తింటారు. నిజానికి ఆ ముందు వచ్చిన అమ్మాయి దెబ్బలు తినకూడదు, కానీ స్నేహితురాల కోసం సరేలే నేను కూడా నీతో పాటు దెబ్బలు తింటానులే. అది ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారు మనకి కనబడుతుంది. ఇక్కడ జరిగిన పరిణామాన్ని మనం చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రాలు చించుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చారు. వారి బాధ అత్యధిక నుండి నేను గ్రహించి ఎవరినో అతను ఒక్క మాట కూడా పలకుండా దూరంగా నేల మీద అలా కూర్చొని ఉండిపోయారు అంతే. చాలా బ్యాడ్. దూరంగా అతని జబ్బును బట్టి అతని దగ్గరికి వెళ్ళి కళ్ళ నీళ్ళు తుడిచారని లేదు అక్కడ, దూరంగా ఉండి. అందుకని యోబు ఆ తర్వాత యోబు గ్రంథంలోనే రాయబడిన మాట మనం చూస్తే నా స్నేహితులు ఎలా ఉన్నారు అని చెప్తాడు అక్కడ. ఒకసారి రాని యోబు గ్రంథంలోనే మనకి స్పష్టంగా కనబడింది. 19వ అధ్యాయం 14వ చూడండి అక్కడ. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ. నా బంధువులు నా దగ్గరకు రావట్లేదు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. ఇక ఇంకెందుకు లేదా, ప్రాణ స్నేహితులు వాళ్ళు 3, 4 కూడా ఉంటాడు, అంత 3 ప్రధానమైన వాళ్ళు. కనుక ప్రాణ స్నేహితులే మర్చిపోయారంట. ఇది ఎలా సాధ్యం అండి? సాధ్యమే. స్నేహితులు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను. కనుక యోబు పైగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? యోబు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు తప్పుడు పని చేసావు, ఏదో పాపం చేస్తుంటావు, అందుచేతనే ఇలా జరిగింది అని యోబు మీద నేరారోపణ చేయటం మొదలుపెట్టారు. యోబు ఎక్కడ రాజీపడలా. మట్టి యోబు చెప్పేది ఏంటంటే, నేను చాలా యథార్థంగా ఉన్నాను దేవుని దృష్టిలో, మీరు అలాంటి మాటలు మాట్లాడతారు డైరెక్ట్ గానే. అయినా సరే మరి ఎందుకు వచ్చింది నీకు, అందుకని ఎలా వచ్చింది. అంటే మీరు కూడా ఎప్పుడు కూడా
ఒక సంఘటన జరిగితే దానికి వెంటనే మీరేం చెప్తారు? అందుకే వచ్చింది ఇది అని అలా నిర్ధారణ చేయకూడదు. యేసు ప్రభువు కూడా చెప్తూ అన్నాడు, పిలాతు చాలా మందిని ఊచకోత కోయించేశాడు. బలిపీఠం దగ్గర దేవుని బిడ్డల్ని చాలా మందిని ఊచకోత కోయించాడు. పిలాతు సమయంలో జరిగింది అది. వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళందరూ పాపంతో చచ్చిపోయారు అనుకుంటున్నారా? కాదు. అది లోపల జరిగింది. బయట బయట కూర్చొని ఉన్నారు. ఆ గోపురం ఇరిగి కింద పడిపోయింది. అక్కడ 18 మంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ గుడి దగ్గరే ఇవన్నీ జరిగినాయి. గుడి లోపల చచ్చిపోయిన 100 మంది, గుడి బయట చచ్చిపోయిన 18 మంది భక్తులు కాదనా, లేకపోతే పాపాలను బట్టి చచ్చిపోయారనా? కాదు. అంటే మొన్న తగలబడిపోయిన వాళ్ళందరూ పాపాన్ని బట్టే జరిగిందని నిర్ధారణ చేయకూడదు. ప్రజలు పరిస్థితులను చూసి మారు మనసు పొందాలని జరిగింది అంటాడు ఇజే. చదువుతారన్నమాట లూకాసు వార్త. అంటే అమెరికాని కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం అలా జర్కిచ్చాడు దేవుడు. 2001 కరెక్ట్గా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ జర్కిచ్చాడు. అప్పుడు ఏ పరిస్థితులను బట్టి జర్కిచ్చాడో అదే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి, అందుకు జర్కిచ్చాడు. కాలిఫోర్నియా కాలిపోతుంటే ఇంజిన్ వెళ్ళిపోయాడు. చూడండి 13వ వచనం లూకాసు వార్త. లూకాసు వార్త 13వ అధ్యాయం చదవండి. అక్కడ పిలాతు గలిలయలోని కొందరి రక్తం వారి బలులతో కలిసి ఉండాను. తర్వాత ఆ కాలం అక్కడున్న కొందరు యేసు ప్రభువుకి చెప్పి వారితో ఆ విషయాన్ని చెప్పినప్పుడు యేసు ఇట్లైనా, ఈ గలిలయలో అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలస్తున్నారా? అంటే ఈ శ్రమలు వచ్చినాయని యోగు పనికి మాలినాడు మీరు అంటారా? అది పాపులే ఉన్నారు అందుకే వచ్చినాయని అంటున్నారా మీరు? తర్వాత కాదు అని మీతో చెప్తున్నా. కాదు అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ పాపులని, ఇప్పుడు బతుకున్న వాళ్ళందరూ నీతిమంతులని అనుకోకూడదు. తర్వాత మీతో చెప్తాను, మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరూ అది అక్కడ కలిగిన నాశనం మీకు ఏం చెబుతుందంటే, అక్కడ జరిగిన మరణం మీకు ఏం చెబుతుందంటే, మనసు మార్చుకొని ఉండండిరా, మీరు నాతో సంబంధం కలిగి ఉంటే సంపూర్ణ సిద్ధిస్తా. అది తర్వాత సిలోయములోని గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో గోపురం ఉన్న వారందరికంటే అపరాధుల. ఆ గోపురమే బయట జరిగింది, బలిపీఠమే లోపల జరిగింది. చర్చిల్లో ఉన్నాం మేము అని చర్చిల్లో ఉన్నాము కదా అని చెప్పుకోవటానికి లేదు, చర్చి బయట ఉన్నాము మేము అని చెప్పుకోవటానికి లేదు. మరణం అందరికీ సమానమే, కానీ మారు మనసు ఉందా లేదా అది చాలా ప్రాముఖ్యం. ఎంత బాగా చెప్పాడు. చేత నువ్వు ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ పాపులని, బతుకున్న మనందరం నీతిమంతులని కాదు, సంతోషంగా చప్పట్లు కొట్టే వాళ్ళందరూ లోపల ఆనందం పొందుతున్నారని, లేకపోతే దుఃఖపడుతూ ఉన్న నువ్వు సంతోషం లోపల లేదని నిర్వచించడానికి లేదు. కేవలం దేవుని మీద నీకున్న కాంటాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది సంపూర్ణ సిద్ధి అనేది. అది అది దేవుడు చెప్పం. యోగు అదే మనం చూస్తాం. 16వ అధ్యాయం కూడా చూడండి. యోగు గ్రంథం 16వ అధ్యాయం అయిపోయింది. చివరి 5 నిమిషాల్లో అన్నాను. యోగు గ్రంథం టక వచ్చే వారం మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యోగు గ్రంథం 16వ అధ్యాయం. మీరు ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు. 16వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా ఎగతాళి చేసేది? యోగు చెప్తున్నాడు, నా స్నేహితులు ఎగతాళి చేస్తున్నారండి. కానీ యోగు దేవునితో ఉన్నాడు. అందుకనే ఫైనల్ గా దేవుడు యోగుని చాలా బాగా ఆశీర్వదించినప్పుడు వాళ్ళ స్నేహితులు పిలిచాడు. యోగుకి దేవుడు పిలిచిన పిలిపేంటి తెలుసా? నా సేవకుడు. అది సేవకుడు అంటే ఏంటి? సంచేసుకొని తిరిగేవాడు అనుకుంటున్నారు చాలా మంది. సేవకుడు అంటే తన బాధ్యతలన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఎవడు నెరవేరుస్తాడా అలాంటి సేవకుడు అంటే. అందుకని అక్కడ రాయబడి అనమాట, నా సేవకుడు అని చెప్పాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయం నా సేవకుడు అని చెప్పాడు. 42వ అధ్యాయంలో 4 సార్లు చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. మొత్తం 6 సార్లు ఉంటుంది అనమాట నా సేవకుడు అని బైబిల్ ఆ యోగు గ్రంథంలో. మొదటి 2 అధ్యాయాలు 2 సార్లు, 42వ అధ్యాయంలో 4 సార్లు నా సేవకుడు.
ఎందుకో తెలుసా? మీరు అతన్ని దూరపరిచిపోయినా, ఇక్కడ అంటాడు 16 అధ్యాయం 20 వచనంలో, లేక విడిచి వెళ్ళిపోయారు. కనుక గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ సిద్ధి ఎలా కలిగిందో చెప్పాడు అక్కడ. 42 అధ్యాయం చూడండి, 42 అధ్యాయం 8 వచ్చి, కాబట్టి 7 ఎడ్లను 7 పుట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతన్ని అంగీకరిస్తున్నాను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తంగా పలకలేదు. అంటే దేవుడి విషయంలో యుక్తంగా పలికాడు యోబు, మీరు అవివేకంగా పలికారు. ఏదో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళలాగా, లేదా భవిష్యత్తు తెలిసిన వాళ్ళలాగా దేవుడే మాట్లాడినట్టుగా నువ్వు పాపాన్ని బట్టి ఇలా జరిగిందిరా చెప్పకూడదు. వీడే అందుకని వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు నాయన, వీడా వీడిని కన్నవారా అంటే దేవుడు ఏమన్నాడు, వీడైనను వీడిని కన్నవారైనా పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. కనుక యోబు సెల్ఫ్ యాక్చువలైజేషన్ కలిగి ఉన్నాడు. ఎలా చెప్పగలరా మీరు? యోబు మాటల్లోనే చెప్పగలరు. అన్ని కోల్పోయారు. వాళ్ళు వచ్చి పాపం చేసి అన్నారు, స్నేహితులు వచ్చి ఆ మాట అన్నారు, భార్య వచ్చి నువ్వు దేవుడిని తిట్టి సావు అనే ఒక పక్కన సంఘటనలన్నీ జరుగుతున్నాయి. అప్పుడు యోబు ఏమన్నాడు? యోబు గ్రంథం 1:21 సెల్ఫ్ యాక్చువలైజేషన్ రుజువు అది. యోబు గ్రంథం 1:21, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చితని, దిగంబరనే అక్కడికి వెళ్ళుచున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం నాకు స్తుతి కలుగును గాక. స్నేహితులు విడిచిపెట్టారు, స్నేహితులు దూరం అయిపోయారు, అయినా సరే ఇంకా ఆదరించే వాళ్ళు ఎవరుంటారండి? భార్య కూడా దేవుని తిట్టి చచ్చిపో అంటుంది. అసలు నువ్వు చచ్చిపో అంట. భార్య కూడా అలా అంటే ఇంకా అసలు కడుపు మండిపోవాలి. అసలు నువ్వు చచ్చిపో అందగా ఆ తర్వాత బతికిన తర్వాత ఏం చేయాలండి? యోగు భార్యను సావగొట్టాలా? ఎందుకని మరి చచ్చిపోను అందగా నేను నన్ను చచ్చిపో అంటావా అని అనాలా? అలాగే అనలే అసలు యోగు. ఎందుకంటే యోగు సెల్ఫ్ యాక్చువలైజేషన్ సంపూర్ణ సిద్ధి ఉంది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం స్తుతి కలిగిన జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సంఘటనలు అని. ప్రతి సంఘటన పట్టుకొని దీని కారణం ఇది, దీని కారణం ఇది అని నిర్ణయాలు చేసేసి నువ్వే. కనుక దేవాది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనతో నడిచేవాడు సంపూర్ణ సిద్ధి కలిగి, సంపూర్ణ సిద్ధి. మన జీవితాల్లో కూడా సంపూర్ణ సిద్ధి కలగాలి. స్నేహితులు విడిచినను, దావీదు వచ్చేవారు మనం చూస్తాం. దావీదు చాలా ప్రాణ స్నేహితుడు. ఎవరో యోనాతాను. అసలు ఆ స్నేహమే చాలా గొప్పది. ఎందుకు గొప్పదే? ఆయనే రాజకుమారుడు, నేనే గురువు కాబట్టి వాళ్ళిద్దరికి అసలు స్నేహం ఎలాగా? దేవుడు పెట్టాడు. అయితే అంత ప్రియమైన స్నేహితుడు చచ్చిపోయాడు. ఎలాగండి అప్పుడు? అయినా సరే దావీదు దేవునితో ఉన్నాడు. దేవుడు అతన్ని ఎంత బాగా ఆశీర్వదించాడు. స్నేహితుడు తను ఒకవేళ చచ్చిపోయినా ఇంకా నాకెవరు లేరు కాదు, దేవుడు దావీదుతో ఉన్నాడు. ఆ దావీదు అనుభవాలు మనం వచ్చేవాళ్ళం చూద్దాం. గుర్తుపెట్టుకోండి, స్నేహ సంబంధమైన ప్రేమలో స్నేహితులు కూడా నిన్ను దూరం చేసుకున్నా, స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, పౌలు బాధపడుతున్నా, నాతో పాటు మొన్నటిదాకా సేవ చేశాడు దేమ, అతడు నన్ను విడిచి లోకమును స్నేహించి తెస్సలోనికైకి వెళ్ళిపోయాడు. నాతో పాటు ఉన్నాడు. ఒక బాధ, మనసులో బాధ. అయినా సరే పౌలు సేవ ఆపేయలే. పౌలు సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణ సిద్ధి కలిగినాడు. మనం కూడా చాలామంది కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. కానీ దేవుని మీద ఆధారపడినాడు ఎప్పుడు సంపూర్ణ సిద్ధి పొందుతాడు. గుర్తుపెట్టుకోండి, అది సంపూర్ణ సిద్ధి ఏ సమయంలోనైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. అందుచేత అబ్రహాం మాస్లో చెప్పిందని ఎవరన్నా కనుక పిహెచ్డీ చేయాలనుకుంటే దీని మీద చేయండి, దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా నేను ఇస్తా, థీసిస్ అంతా చేయండి తప్పనిసరిగా. అది తప్పు, దాన్ని కౌంటర్ చెప్పాలా. అది ఉంటేనే సంపూర్ణ సిద్ధి అని చెప్పాడు అబ్రహాం మాస్. ఉండకపోయినా
సంపూర్ణ స్థితి కలుగుతుందని బైబిల్ నిరూపించింది. మనం నిరూపిస్తాం, మనం కూడా నిరూపిస్తాం. ఎన్నో జరిగినాయి నాకు. దేవుని ప్రేమ నాకు తెలుసు. కానీ కనుక అబ్రహాం జీవితంలో కూడా అంతే. అబ్రహాము దేవుని స్నేహితుడు అనిపించుకున్నాడు. ఎలా అనిపించుకున్నాడండి అబ్రహాంలో ఎన్ని తప్పులు ఉన్నాయి? అసలు చాలా తప్పులు ఉన్నాయి. అబ్రహాంలో చాలా తప్పులు చేశాడు. అయినా సరే దేవుని స్నేహితుడు ఎలా అనిపించుకున్నాడు? నీ తప్పులను బట్టి తోసేయట్లా దేవుడు, దేవుని ఉద్దేశాలని ఎలా. దావీదులో తప్పులు లేవా? ఉన్నాయి. దావీదులో కూడా తప్పులు ఉన్నాయి, కానీ తోసేయలే. నా ఉద్దేశాలను నెరవేర్చిన కనుక దేవుని ఉద్దేశాలను నెరవేర్చే వారం ఉంటే ఆయన మోషే తప్పు చేయలేదా? మోషే తప్పు చేసినప్పుడు బతలను తోసాడా? రూపాంతరం పొందేటప్పుడు కూడా ఎవరున్నారు పక్కన? రూపాంతరం పొందేటప్పుడు ఇద్దరు వచ్చారు కదండి. ఎవరున్నారు? ఏలియా. మోషే ఎందుకున్నాడు మరి అక్కడ? మోషే తప్పులు చేయలేదా? చేశాడు. నువ్వు తప్పులు చేసావని దేవుడు నిన్ను తోసేట్లే, నిన్ను సరిచేసి నీ ఉద్దేశాలని ఆ తప్పులు పట్టుకునే చేస్తుంటాను. దావీదు తప్పు చేశాడు కనుక నెక్స్ట్ ఇలా జరిగింది, నెక్స్ట్ ఇలా జరిగింది, నెక్స్ట్ ఇలా జరిగిందని చాలా మంది నిర్ణయాలు చెప్పేస్తుంటారండి. దేవుడు చెప్తేనే చెప్పండి అలాగా, లేకపోతే చెప్పకండి ఆ మాట. దేవుడు ఎక్కడ చెప్పాడా? దావీదు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో 7 తరాలు ఇలా నాశనం నేనే చేశాను, ఆ నాశనానికి అంతటికి కారణం నువ్వేనా అన్నాడా? ఆ విషయం ఎక్కడ వరకో దేవుడు చెప్పాడు, అది తెలుసుకొని మాట్లాడాలి. వెంటనే అనేకూడదు అలాగా. అందుచేత అక్కడ గోపురం పడిపోయినా ఆ విషయాన్ని దేవుడు కాదు అన్నాడు. బలి అర్పించింది, చచ్చిపోయినా కూడా. రేపు కాలిఫోర్నియాలో జరిగిన కాలిఫోర్నియా నుండి ఒక దేవుని దాసుడు పెట్టాడు మెసేజ్, దయచేసి తప్పుడు పనుల వల్లనే అన్ని ఇలా జరిగినాయి అని అనకండి. ఇక్కడ చాలా నీతిమంతులుగా ఉండే దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. ఇది దేవుని గుర్తని భావిస్తున్నాం. సేమ్ మనం చదివింది కూడా దేవుడిచ్చిన ఒక కాషన్ అది, అంతే. రైట్, గుర్తుపెట్టుకుందాం. ఈ వారం మనం నేర్చుకున్న అద్భుతమైన పాఠ్యాంశం ఏంటంటే, ప్రేమ సంబంధమైన ఈ స్నేహ సంబంధమైన ప్రేమ ఒకళ్ళ లోపించిన దేవుడు మనతో ఉంటాడు. నీ తోటిగా ఉండేవాళ్ళు కూడా దెబ్బ కొట్టచ్చు. దావీదు కల దెబ్బ కొట్టారు. తమతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఇల్లు అంశాలంతా కలిశారు. దావీదు దేవుడు ఉన్నాడంతే. కనుక మన జీవితాలు అలాంటి సంఘటనలు జరిగిన సెల్ఫ్ యాక్చువలైజేషన్ క్రీస్తు ద్వారా మనం పొందొచ్చు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. దయచేస్తాలో పరిశుద్ధమైన తండ్రి, నేను అవును బట్టి వందనాలు. ఈరోజు కూడా మేము సంపూర్ణ సిద్ధి గురించి ధ్యానం చేస్తున్నాం. మానవ జీవితంలో ఉండే ప్రభు కుటుంబ సంబంధమైన ప్రేమ, ఎదుగుతున్నప్పుడు మాలో ఉండే స్నేహ సంబంధమైన ప్రేమ, ఇంకా ఎదుగుతుండగా లైంగిక సంబంధమైన ప్రేమ, ఈ మూడింటిని కూడా నియంత్రించి, ఈ మూడింటిలో కూడా అద్భుతమైన నీ అగాప ప్రేమ ఎంత గొప్పదో మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభా, మీ కృపలో వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, రాలేకపోయిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వచ్చేవారు మిగిలిన వారు కూడా కలిసి ధ్యానించడానికి సహాయం తెచ్చారు. మీ కృపకి అప్పగించుకుంటూ యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి